ఎంత డార్క్ స్కిన్ అయినా కానీ 5 నిమిషాల్లో తెల్లగా మారుతుందండి. ద బెస్ట్ స్కిన్ వైట్నింగ్ రెమెడీనైతే మీ ముందుకు తీసుకొని వచ్చాను. మా స్కిన్ అంతా ట్యాన్ అయిపోయింది. ఫేస్ మీద చాలా పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉంది. మాకు హ్యాండ్స్ మీద ఇంకా వచ్చేసి లెగ్స్ మీద ట్యాన్ అనేది చాలా ఎక్కువగా పేరుకుపోయింది. అక్క వీటన్నింటిని కూడా రిమూవ్ చేయడానికి సింపుల్‌గా ఏదైనా రెమెడీ చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు కదా! సో, మీ అందరి కోసం ఒక సింపుల్ రెమెడీనైతే మీ ముందుకు తీసుకొని వచ్చాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. చాలా చిన్న రెమెడీ అనమాట. కానీ దీని యొక్క రిజల్ట్ చూస్తే నిజంగా షాక్ అవుతారు. లైవ్ రిజల్ట్ అయితే చేసి చూపించాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. మరి వీడియోలోకి వెళ్ళే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు. అటువంటి వారి కోసం శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నెంబర్ 9989113230. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు. కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి. మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్న, అప్పుల సమస్యలున్న, శత్రువుల సమస్యలున్న అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు. గురువుగారు చెప్పింది చెప్పినట్లు 100కు 1000% జరుగుతుంది. నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వశీకరణ, స్త్రీ మరియు పురుషుల మధ్య వశీకరణ కూడా 100% జరపబడును. ఎటువంటి సంతాన సమస్యలకైనా కానీ పరిష్కారం వెంటనే చెప్పబడును. మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అన్నీ తీరి ఈ రోజున మేము ఆనందంగా ఉంటున్నాము. మీరు కూడా వెంటనే కాంటాక్ట్ అవ్వండి. ఇక ఆలస్యం చేయకుండా మన రెమెడీలోకి అయితే వెళ్ళిపోదామండి. చాలామంది కూడా పిగ్మెంటేషన్, డార్క్ స్కిన్, సన్ ట్యాన్ తోటి బాధపడుతూ మేము వాటిని ఎలా రిమూవ్ చేసుకోవాలి అని చెప్పి సఫర్ అయ్యే వాళ్ళ కోసం ఈ వీడియో చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుందండి. దీనికోసం మీరు ఒక చిన్న ప్యాన్ తీసుకోండి. దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ పసుపునైతే యాడ్ చేసుకోండి. పసుపు గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పసుపు మన అందాన్ని రెట్టింపు చేయడంలో, అంతేకాకుండా మన స్కిన్ మీద ఉన్నటువంటి ట్యాన్ని రిమూవ్ చేయడంలో, ముఖ్యంగా ఇందులో ఉండే కర్కోమిన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అనేది మన స్కిన్ని మంచిగా వైట్నింగ్గా మార్చడానికి, అంటే తెల్లగా మారడానికి చాలా ఎఫెక్టివ్గా పసుపు అనేది ఉపయోగపడుతుంది. ఈ పసుపుని మనం స్టవ్ మీద సిమ్లో పెట్టుకొని చక్కగా ఇది మంచి డార్క్ బ్లాక్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా అంటే ఫ్రై లాగా చేసుకోవాలన్నమాట. సో ఇది మనకి చాలా బెస్ట్ రిజల్ట్ని అయితే ఇస్తుంది. చాలామంది పసుపు మాకు సరిపడదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అలా సరిపడని తనం అయితే ఏమీ ఉండదండి. పసుపు ప్రతి ఒక్కరికి కూడా సెట్ అవుతుంది. కాకపోతే బయట వాడే పసుపుని, అంటే బయట కొనే పసుపుని కాకుండా చక్కగా ఇంట్లోకి పసుపు కొమ్ములు తెచ్చుకొని ఆ వచ్చిన పసుపు కొమ్ముల నుంచి వచ్చిన పసుపుని వాడుకోండి. మీ స్కిన్కి చాలా ఎఫెక్టివ్గా మంచి రిజల్ట్ని అయితే ఇస్తుంది. దీని ప్లేస్లో మీరు కస్తూరి పసుపును కూడా వాడుకోవచ్చు అనమాట. ఇది ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత నేను ఇందులో క్లినిక్ ప్లస్ షాంపూనైతే యూజ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ క్లినిక్ ప్లస్ని వాడాను అని చెప్పి మీరు కూడా క్లినిక్ ప్లస్ వాడాల్సిన అవసరం లేదు. మీరా కానీ లేకపోతే సోప్ బేస్ ఉంటుంది కదా, సోప్ బేస్ని కానీ ఇంకా ఏ ఇతర షాంపూనైనా కూడా వాడుకోవచ్చు అనమాట. ఈ షాంపూ అనేది వాడటం వల్ల మన స్కిన్ మీద ఉన్నటువంటి మురికి, జిడ్డు వీటన్నింటినీ కూడా తొలగించుకోవడానికి, స్కిన్ మీద ఉన్నటువంటి ఏదైతే మురికి ఉంటుందో, అంటే మనకి ఆ రంధ్రాల్లోకి పోయిన మురికి ఏదైతే ఉంటుందో దాన్ని రిమూవ్ చేయడానికి షాంపూ చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ నేను ఇక్కడ తీసుకున్నది ఒక 1/2 టేబుల్ స్పూన్ కోల్గేట్ పేస్ట్ని తీసుకున్నానండి. మీ అందరికీ డౌట్ రావచ్చు, అక్క పేస్ట్ ఏంటి బ్యూటీ రెమెడీస్లో అని చెప్పి అనుకుంటున్నారా? సో ఏం భయపడాల్సిన అవసరం లేదు. దీనివల్ల మీ స్కిన్కి ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. ఈ యొక్క పేస్ట్ అనేది మనకి సన్ ట్యాన్ని చాలా ఈజీగా చిటికెలో రిమూవ్ చేస్తుందన్నమాట. వేలకి వేలు ఖర్చు పెట్టి బ్యూటీ పార్లర్కి వెళ్తూ ఉంటారు కదా, సో ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇది నేను మీకు వీడియోలో చూపించడం వల్ల ఇంత లెంతీగా అలా అనిపిస్తుందేమో, కానీ దీన్ని మాత్రం మీరు 5 అంటే 5 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. తర్వాత ఇందులో నేను ఒక అరబద్ద నిమ్మరసం అయితే పిండుకున్నాను. నిమ్మరసంలో మనకి వైటమిన్ సి అనేది చాలా పుష్కలంగా ఉంటుంది. లేదు మాకు ఫేస్ మీద పింపుల్స్ ఉన్నాయక్క, మాకు అవి నిమ్మరసం తగిలితే కొంచెం మంటగా అనిపిస్తుంది అని చెప్పి అనుకునే వాళ్ళు నిమ్మరసం ప్లేస్లో రోజ్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవచ్చండి. తర్వాత నేను ఇక్కడ వ్యాజిలైన్
తీసుకుంటున్నాను. సో వ్యాజ్లైన్ ఇప్పుడు మనకి చలికాలం నడుస్తుంది. మన స్కిన్ మీద ఉన్నటువంటి ఆ పొడిబారిపోయిన స్కిన్ని రిమూవ్ చేయడానికి, అంటే ఆ డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేసి మన స్కిన్ని సాఫ్ట్ అండ్ స్మూత్గా చేయడానికి వ్యాజ్లైన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందాక మనం వాడిన కోల్గేట్ పేస్ట్ వల్ల మనకి ముఖం మీద, అంటే ముక్కు మీద, అంటే నోస్కి చుట్టుపక్కల, ఇంకా గడ్డం మీద వైట్ హెడ్స్ అండ్ బ్లాక్ హెడ్స్ ఉంటాయి కదా, ఆ వైట్ హెడ్స్ అండ్ బ్లాక్ హెడ్స్ని ఈజీగా రిమూవ్ చేసుకోవడానికి కోల్గేట్ పేస్ట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. వీటన్నింటినీ కూడా కలిపి చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కావాలి అంటే ఒక వైటమిన్ ఈ ఆయిల్ క్యాప్సిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని మీరు ఫేస్ మీద హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. దీనివల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. దీన్ని మీరు అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరూ కూడా వాడవచ్చండి. దీనివల్ల ఏ ప్రాబ్లం అనేది ఉండదు. దీన్ని అప్లై చేసుకోవడం వల్ల బెనిఫిట్సే తప్ప మీకు నష్టం అనేది ఏది ఉండదు. అంతేకాకుండా దీన్ని అప్లై చేసుకోవడం వల్ల మీ స్కిన్ అనేది చాలా టైట్గా మారుతుంది. స్కిన్ అనేది ముడతలు కూడా పూర్తిగా తగ్గిపోతుంది. చాలామందికి కూడా ట్యాన్ ఉండి, అంటే ఇప్పుడు మనకి ఎండలు కూడా లైట్గా స్టార్ట్ అవుతున్నాయి కదా, అంటే ఎంత మంచు పడినా కూడా ఎండ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు ఎంత స్కార్ఫ్ కట్టుకున్నా కూడా ఆ సన్ ట్యాన్ అనేది, ఆ సన్ వల్ల ఆ స్కిన్ అనేది ఎక్కడో చోట బర్న్ అవుతూనే ఉంటుంది. ముఖ్యంగా హ్యాండ్స్ మీద, లెగ్స్ మీద, ఫేస్ మీద. దీన్ని మీరు ఎక్కడైనా కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్కు డార్క్నెస్ కూడా చాలా మందికి ఎక్కువగా ఉంటుంది కదా, ఆ నెక్ డార్క్నెస్ ఉన్న దగ్గర కూడా అప్లై చేసుకోవచ్చు. దీన్ని మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి. అంటే పాడవటం అనేది జరగదు. ఇప్పుడైతే మీకు లైవ్ రిజల్ట్ అయితే చూపిస్తున్నాను. సో ఇప్పుడు నేను మీకు హ్యాండ్స్ మీద అప్లై చేసుకొని చూపిస్తున్నాను. బిఫోర్ నా హ్యాండ్స్ అనేవి చక్కగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చాలా ట్యాన్ అయిపోయి ఉన్నాయి నా హ్యాండ్స్ అనేది. సో నా హ్యాండ్స్ మీద అప్లై చేస్తే, అంటే మన స్కిన్ మీద, మన ఫేస్కి ఉన్నటువంటి స్కిన్, హ్యాండ్స్కి ఉన్నటువంటి స్కిన్ ఒకేలా ఉంటుందన్నమాట. అంటే మన ఫేస్ మీద కూడా మీరు అంత ధైర్యంగా అప్లై చేసుకోవచ్చు. ఏం లేదు, మీ దగ్గర ఒక బ్రష్ ఉంటే కనుక ఆ బ్రష్ తోటి అప్లై చేసుకోండి. బ్రష్ లేదు అనుకుంటే కనుక చక్కగా మీరు ఈ విధంగా నేను వీడియోలో చూపించినట్లుగా హ్యాండ్ తోటైతే అప్లై చేసేసుకోండి. జస్ట్ ఇలా మీరు ఎక్కడైతే ట్యాన్ ఉందో అక్కడ అప్లై చేసేసుకొని ఒక 5 నుంచి ఒక 8 నిమిషాల వరకు ఉంచుకుంటే ఇది చక్కగా డ్రై అయిపోతుందన్నమాట. డ్రై అయిపోయిన తర్వాత నేను మీకు లైవ్లోనే చక్కగా దీన్ని వాటర్ తోటి క్లీన్ చేసుకుంటూ కూడా చూపిస్తాను. సో ఒక హ్యాండ్కి అయితే అప్లై చేసుకున్నాను. ఇప్పుడు రెండవ హ్యాండ్ కూడా అప్లై చేసుకుంటున్నాను. సో నేను మీకు లైవ్ రిజల్ట్ అయితే చూపిస్తాను. చాలామంది కూడా బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఈ యొక్క ట్యాన్ని రిమూవ్ చేసుకోవడం కోసం ఎన్నో కెమికల్స్ తోటి కూడిన క్రీమ్స్ అని అవన్నీ వాడుతూ ఉంటారు. సో దానివల్ల వేలకి వేలు ఖర్చు అనేది అయిపోతూ ఉంటుంది. ₹1 సంపాదించుకోవాలి అంటే ఎంత కష్టపడాలో మనందరికీ కూడా తెలిసిన విషయమే. అందులో మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు బయట బ్యూటీ పార్లర్కి వెళ్ళి చేయించుకోవాలి అంటే అది ఒకసారి చేయించుకుంటాం, రెండోసారి వెళ్ళాలంటే వెళ్ళగలుగుతామా? కానీ ఇటువంటి సింపుల్ రెమెడీస్ అనేవి ఇంట్లో ఎప్పటికప్పుడు కూడా చేసుకుంటూ ఉండవచ్చు అనమాట. వారానికి 2 సార్లు కూడా చేసుకోవచ్చు. మీ యొక్క చిన్న పిల్లలకి, అంటే టీనేజ్ పిల్లలకి కూడా నెక్ దగ్గర, అంటే మెడ మీద డార్క్నెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కదండి. సో ఆ డార్క్ నెక్ మీద కూడా దీన్ని అప్లై చేసుకుంటే నిమిషాల్లో ఆ డార్క్నెస్ అంతా కూడా చాలా ఈజీగా పోతుందన్నమాట. నేను 5 నుంచి 8 నిమిషాలు ఉంచుకున్నాను. నా యొక్క హ్యాండ్స్ మీద ఇదంతా కూడా చక్కగా, అంటే బాగా డ్రై అయిపోయింది, అంటే చక్కగా ఎండిపోయిందనమాట. ఇప్పుడు మీకు లైవ్లో వాటర్తో క్లీన్ చేసుకుంటున్నాను. ఈ విధంగా క్లీన్ చేసుకునేటప్పుడు కొంచెం హ్యాండ్స్ తోటి స్మూత్గా రబ్ చేసుకోండి. మనం పసుపుని బ్లాక్గా రోస్ట్ చేసుకున్నాం కదా, ఇది మనకి ఏంటంటే ఒక స్క్రబ్బింగ్ లాగా యూజ్ అవుతుందన్నమాట. సో మనకి పసుపు వల్ల, అంటే ఈ యొక్క నల్లగా మార్చిన తర్వాత ఈ యొక్క పసుపులో కర్కోమిన్ అనే ఒక ఎంజైమ్ అనేది రిలీజ్ అవుతుందన్నమాట. ఇది మన యొక్క స్కిన్ని మంచిగా ఆ ట్యాన్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసేసి అప్పటికప్పుడు ఎఫెక్టివ్ వైట్నింగ్ రిజల్ట్ని అయితే ఇస్తుందన్నమాట. ఇది చాలా మంచి రెమెడీ అండి. చాలామంది కూడా దీన్ని ట్రై చేశారు. అంతెందుకు, ఇప్పుడు నేను మీకు లైవ్లోనే చూపిస్తున్నాను కదా, బిఫోర్కి ఆఫ్టర్కి నా హ్యాండ్స్లో ఎంత డిఫరెన్స్ అనేది వచ్చిందో. సో ఇదే మీరు ఫేస్ మీద ఏదన్నా ఫంక్షన్ ఉంది, లేదంటే కనుక ఏదన్నా అర్జెంటుగా బయటకు వెళ్ళాలి, రిలేటివ్స్ ఇంటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు అప్పటికప్పుడు ఫేస్ ప్యాక్ లాగా దీన్ని ట్రై చేసి చూడండి. సూపర్ రిజల్ట్ అయితే మీరు చూస్తారనమాట. సో మీరే చూడండి బిఫోర్కి ఆఫ్టర్కి ఎంత మంచి రిజల్ట్ అనేది వచ్చిందో. సో
మీ కళ్ళ ముందే నేను దీన్ని అప్లై చేసుకుంటున్నాను. మీ కళ్ళ ముందే క్లీన్ చేశాను. మీ కళ్ళ ముందే ఆఫ్టర్ రిజల్ట్ కూడా చూపిస్తున్నాను. ఎటువంటి లైట్నింగ్ ఎఫెక్ట్స్ అయితే నేను ఇక్కడ పెట్టలేదండి. చాలా మంచిగా జెన్యూన్ రిజల్ట్ని అయితే నేను మీకు చూపించాను. ఖచ్చితంగా ట్రై చేయండి. ద బెస్ట్ వైట్నింగ్ రెమెడీ అనమాట. మీకు 100% రిజల్ట్ని అయితే ఇస్తుంది. దీన్ని వాడిన తర్వాత నిజంగా థ్యాంక్స్ అక్క అని చెప్పి మీరు నాకు చెప్తారనమాట. అర్థమైంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది, హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మీకు నచ్చింది, మంచి రిజల్ట్ని ఇచ్చింది అంటే కనుక 100% వర్కింగ్ అక్క అని చెప్పి కామెంట్ చేయండి. మొదటిసారి మేము ట్రై చేయబోతున్నాం అక్క, ట్రై చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందో చెప్తాము అని అనేవాళ్ళు కూడా కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే కనుక చాలా బాగుంది అని చెప్పి కామెంట్ అయితే చేయండి. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.